నమస్తే వెల్కమ్ టు మధురం ఛానల్। ఈరోజు ఈ వీడియోలో బన్ దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం। అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి। ఒక గ్లాస్ని మెజర్మెంట్గా తీసుకోవాలి, ఏ సైజ్ అయినా పర్వాలేదు। ఈ గ్లాస్తో ఒక గ్లాస్ అటుకులు తీసుకోవాలి। ఒక గ్లాస్ అటుకులకి 2 గ్లాసుల బియ్యం, మనం దోసలకు వేసుకుంటాం కదా, కొద్దిగా ముద్దుగా ఉన్న బియ్యం తీసుకోవాలి। సోనా మసూరి కంటే కూడా ఈ లాంగ్ గ్రెయిన్ రైస్ అయితేనే బాగుంటాయి। ఇప్పుడు ఈ బియ్యం 2 సార్లు బాగా కడిగి నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి। అటుకులలో 1 కప్పు పెరుగు, కొద్దిగా పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది, అలాగే కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। అటుకులు పెరుగులో నానబెట్టడం వల్ల మనకి పులుస్తుంది, బాగా ఫర్మెంట్ అవుతుంది। ఇప్పుడు ఈ రెండింటిని కూడా 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి। 8 గంటల తర్వాత చూడండి బాగా 2 నానిపోయాయి। ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం। మీరు మిక్సీ అయినా వాడుకోవచ్చు, ఇలా వెట్ గ్రైండర్లోనే గ్రైండ్ చేసుకోవచ్చు। ముందుగా బియ్యం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। కొద్దిగా నీళ్లు వేసుకోండి, ఎక్కువ వేయద్దు। బియ్యం కొద్దిగా మెదిగిన తర్వాత ఇప్పుడు అటుకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। పిండి ఇలా గట్టిగా ఉండాలి, పిండి బాగా జారుగా ఉంటే దోశలు అనేవి కరెక్ట్గా రావు। సో ఈ కన్సిస్టెన్సీలో మనం పిండిని రెడీ చేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకొని దీనిని ఓవర్ నైట్ కానీ లేదా కనీసం 6 నుంచి 8 గంటల పాటు దీన్ని బాగా పులియనివ్వాలి। 8 గంటల తర్వాత పిండి చూద్దాం, చూడండి ఏ విధంగా ఫర్మెంట్ అయిందో। పిండి ఎంత బాగా పులిస్తే మీకు దోశలు అంత బాగా వస్తాయి। నీళ్ళు ఏమీ వేయాల్సిన అవసరం లేదు। ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి బన్ దోశకి పిండి తయారైపోతుంది। ఇప్పుడు దీంతో దోశలు వేసుకుందాం। ఇలాంటి ఐరన్ కడాయి, ఈ షేప్ ఉన్న ఐరన్ కడాయి కానీ నాన్ స్టిక్ కానీ వాడుకోవచ్చు। ఒక గరిటె పిండిని బాగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలి। దీన్ని దోశలాగా స్ప్రెడ్ చేయొద్దు, జస్ట్ దానిపైన ఈ విధంగా 1-2 సార్లు ట్యాప్ చేస్తే సరిపోతుంది। ఒక 20-30 సెకండ్ల తర్వాత ఆయిల్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒకవైపు బాగా కాలనివ్వాలి। చూడండి పైనంతా బబుల్స్గా వచ్చి చక్కగా పొంగింది కదా, మీరు చూడొచ్చు ఎలా స్పాంజీగా ఉందో। ఇప్పుడు 2 వైపులా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి। ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని ప్రిపేర్ చేసుకోవాలి। మీకు ఒకటి నేను చూపిస్తాను ఎంత స్పంజీగా వచ్చిందో। మినపప్పు వాడే అవసరం లేకుండా ఈ విధంగా కూడా వెరైటీగా మనం చేసుకోవచ్చు। చూడండి ఎంత స్పంజీగా వచ్చాయో దోశలు। దీన్ని కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి। తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। నెక్స్ట్ వీడియోలో కలుద్దాం।